నువ్వు కచ్చిరి కాడికి వెళ్ళిపోయి తర్వాత నువ్వు 3 గడియల తర్వాత రా. మరి ఎటువంటి నా చెల్లి తయారు చేస్తున్నది ఏడుచుకుంటా అటువంటి హరుణవతి దేవి చెల్ల వేడిగా తంది చెల్లెలు తీసుకున్నది హరుణవతి ఇంట్లకు అయ్యయ్యో నా చెల్లేదా తల్లి చచ్చిపోదంగా తండ్రి చచ్చిపోవంగా తమ్ముడిని తీసి నీ చేతులు నా చేతులు పెట్టి పైలవని చెప్తే ఇన్ని రోజుల బట్టి మిమ్మల్ని చదువుకున్నా ఇన్ని రోజుల బట్టి మిమ్మల్ని వెతుకున్నా వల్ల అటువంటి మన బావకు వీర మనసు పడ్డది కాబట్టి పెంచుకున్న చేతులు పెట్టల్ల కలిపినట్టు ఎత్తాండు సాగుకున్న చేతులు తలబాగుంది కలిపినట్టు ఎత్తాండు చిన్ననాడు తిన్న పెద్దనాడు పెద్ద ఇన్ని రోజులు ఓగెత్తు ఈ కాడికి వెళ్ళి ఓగెత్తు వల్ల నీ కొంగు పట్టిందంటే రేపు ఆగు అటువంటి నీ తోటి అటువంటి రతి ప్రేమ ఎందుకు ఊకోడు చెల్లే నీ తోటి పొందికలు ఎయ్యకు ఊకుండటట్టు లేడు నువ్వు నా ఇంట్లో ఉంటే చెల్లే ఇవాళన్న చూస్తే ఒక్క మొగోనికి 2 అక్కయ్యలను సంసారం చేస్తారన్న పేరు మనకత్తది అవు 6 నెలలు బతికింది క్రియ కాకయి కలకాలం బతికింది క్రియ కాదు నందయ్య 4 ఏళ్ళు బతికింది క్రియ పందయ్య 10 ఏళ్ళు బతికింది క్రియ కాదు బాయి ముయ్యడానికి ముకుడున్నది చెరువు ముయ్యడానికి ముకుడున్నది అన్నరు లోకులు నోరు ముయ్యడానికి ముకుడు లేకపాయనమ్మ ఈ ముచ్చట ఎవల కన్న తెలిస్తే మందే అనుకుంటారే చెల్లు నా చెల్లే మిమ్మల్ని తీసుకొని ఆనాడు మా ఇంటికి రావంగా మన తండ్రి కింద ఉన్న శంకర మల్లయ్య చేతుల ఇంటి దస్తవేదికలు ఇంటి పట్ట కాగితాలు పెట్టి రాజముద్రిగా తీసి మన తండ్రి పట్టుకున్న రాజముద్రిగా తీసి శంకర మల్లయ్య చేతులు పెట్టి అయ్యా నా చెల్లె నా తమ్ముడు వచ్చేదాకా రాజ్యం కాపాడు దేశం కాపాడు అని ఆ శంకర మల్లయ్య చేతులు పెట్టి రాజ్యం పైలమని చెప్పి మిమ్మల్ని తీసుకొచ్చుకున్న నా ఇంటికి అక్కను మీ అక్కనైతే గాని ఎప్పటికీ బావ మీ బావ అవుతాడా మీరిద్దరు నా ఇంట్లో ఉంటి వాళ్ళ గట్లను అంటే వద్దునాదా అని మా ఇద్దరికి లొల్లైనా మన తమ్ముడికి తెలిసిన అటువంటి ఎక్కడ ఎర్రజీవి ఎక్కడ చెల్లే వద్దు చెల్లే తమ్ముడిని తీసుకొని మన ఇంటికి వెళ్ళిపోవు తమ్ముడు బడికి వెళ్ళిన తమ్ముడిగా వచ్చే టైం అయింది తమ్ముడిని తీసుకొని అటువంటి అక్కడ మన పట్నం మన తల్లిదండ్రి పట్నం వెళ్ళిపోయి మీరు అక్కడ బతుకుండ్రమ్మా అక్క మాట శివున పెట్టే అక్క మాట అయ్యో ఇప్పుడన్న మాట నోటికి ఎట్లా వచ్చే ఇన్ని రోజుల బట్టి అక్క రమ రాఘవ రమ అక్క నువ్వు అవ్వవై సాధినవే మన బావ అయ్యలెక్కడ సాధినోడి వల్ల బావ మనసు ఎట్లా మారింది తమ్ముడిని తీసుకొని ఎడవంటి మన తల్లిదండ్రి పట్నం పోదామంటే నాకు ధైర్యం వస్తలేదు అవి ఉన్నరా అయ్యి ఉన్నాడా అవ్వ తోడ పుట్టిన వాళ్ళు ఉన్నారా అయ్య తోడ పుట్టిన వాళ్ళు ఉన్నారా చూడనే చుట్టాలు లేరు పాడల బంధువులు లేరు అక్క మేమెట్లా బతుకుదువే
అని అటువంటి అక్క మీద వాడి చెల్లెకన్నవది కన్నీళ్లు తీయంగా అదే సమయంలో బడికి వేరే తమ్ముడు రక్తశీల రాదు సందడు పుస్తకాలు సంద పెట్టుకొని ఇంటిగా తడు ఆ తమ్ముడు రక్తశీల రాజు సందడు పుస్తకాలు సంకలు పెట్టుకొని గప్పుడే ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి తమ్ముడు ఏమంటాడు, అయ్యో అక్క అరుణవతి చిన్నక్క కరుణవతి మీరిద్దరు ఎన్నడేడవనోళ్ళు వాళ్ళు ఎందుకు ఏడుస్తారు అక్కలారా? మీకు ఏ బాధ వచ్చింది, ఏ కష్టం వచ్చింది? అక్క అర్ణవ్వ నువ్వు బావగిట్లకు వచ్చిండా బావది ఇచ్చిండా నువ్వు ఎందుకు ఏడుస్తాను చిన్నక్కను ముంగడ పెట్టుకోనని తమ్ముడు అడిగితే అప్పుడు ఆ పెద్ద కర్ణవతి అంటాన్ని, తమ్ముడా రక్తశీల రాజా మరి బావ మన చిన్నక్క కొంగుబట్టి విగ్గుమొగ్గులు ఆడినందుకు మాకు దుఃఖం వచ్చి ఏడుతాను తమ్మి అని చెప్పి నా తమ్మునితోటి ఈ ముచ్చడి చెప్తే నా తమ్ముని కోపం వస్తది. నా అక్కను నా బావ ఎట్లా ముట్టుకున్నావు నా చిన్నక్కను అని ఎటువంటి ఆ బావకెదురుగా పోయి బావ నా అక్కను ఎట్లా ముట్టుకున్నామని కోపంగా మాట్లాడితే ఏనుగాస్తూ ఉంటాడు నా భర్త ఎర్రజీవలు అంటాడు నా తమ్ముడు. వాళ్ళిద్దరికి లొల్లి అవుతుంది. మరి వాళ్ళకు నా తమ్ముడికి అట్లా చెప్ప తమ్ముడు ఆ రక్తశీల రాజా మరి ఎటువంటి మాత్రం అనగా మరి బావ కొట్టలేదు బావ ఇట్టలేదు నన్ను ఇవ్వలేమనలేదు తమ్ముడా అని మార్చి చెప్తా నా తమ్మునికి ఈ మాట. తమ్ముడా నన్ను బావ కొట్టలేదు నన్ను బావ ఇట్టలేదురా మాకవ్వాదికి వచ్చింది సరిపోయిన అయ్యాదికి వచ్చిండు సరిపోయిన మాకవ్వాదికి వచ్చిందిరా తమ్ముడు. అవ్వయ్య నాది వేసుకుంటే మేమేడు తన్నవరా తమ్ముడా. అక్కలకి ఎంత బాధ ఉండి పట్టుకుని ఏడుతుంది అనుకున్నాడు ఆ తమ్ముడు రక్తశీలరా. సరే అక్క మరి ఎందుకు అంటే ఇక మా ఇంటికి మేము పోతాం. ఊళ్ళో ఉన్న ప్రజలు అటువంటి చూసిన దెబ్బన రేపటి కళ్ళ మాటలు అంటారు. ఊరు కన్న తల్లి ఉన్నారు మనకున్న భూముల్లో మన బొక్కి బతకాలను అన్నారు. అక్క కరుణమదేవి మన ఇంటికి మనం వెళ్ళిపోదాం రమ్మా అని అగో అటువంటి చూసినవా పెద్దక్క కాళ్ళు మొక్కి అగో అటువంటి వెళ్ళిపోదాం రమ్మా అని హరమ రమా శివారి పల్లె కనబడ్డాట. లంగతనం ఎత్తనాదారు తమ్ముడా లంగతనం ఎత్తనాదారు అడకదించే మనకేమున్నాదారు రా. ఊరు బయట మరి గద నిమ్మ చెట్టు కాడ అటువంటి చూసినవా తమ్ముని కూర్చుని పెట్టినాది. అన్నవాడి కథ తమ్ముడు ఈడ కూర్చోమని చెట్టు కింద కూర్చొని పెట్టి అన్నవే చేత అన్నవారా అన్నవారా
మా పెద్దక్క తీసుకుపోయి మా ఊళ్ళ కొట్టిందవ్వా మేము దిక్కులేని పిల్లలము సక్కి లేని పిల్లలు మా ఊరికి మేము చేరబోదామంటే ఇంకా అవ్వా అన్నమో అన్నం అని అటువంటి చూసినవా కొంగు చేత పట్టుకుని దానం అడుగుతున్నాడట కొందరంటాను నీకెందుకు ఎద్దోలున్నావు మొత్తోలున్నావు కాలు వేందా కన్ను వేందా నీ చెందు వేందని అడుక్కుదా అడక తింటారో అంటారు తల్లి తెలిసిన తల్లి బుక్కులంటే నేనమ్మా ఐనిళ్ళ పొట్టి తల్లి తల్లి తిరిగిపోతున్నాడాట ఐనిళ్ళ పొట్టి తల్లి తల్లి తిరిగిపోతున్నాడాట ఐనిళ్ళ పొట్టి తల్లి కానిళ్ళ పొట్టి తల్లి తల్లి తిరుగుతున్నాడాట కానిళ్ళ పొట్టి తల్లి తల్లి తిరుగుతున్నాడాట కానిళ్ళ పొట్టి తల్లి ఐనిళ్ళ పొట్టి కానిళ్ళ పొట్టి కోట పొట్టి అన్నమో అన్నమో అడగమంటే అమ్మా అన్నమేసే తల్లులారా అన్నమేసే తల్లులారా అన్నమేసే తల్లులారా అన్నమేసే తల్లులారా మగవాడే గబాయే మగనాడే గబాయే దిక్కులేని పిల్లలమో మగవాడే గబాయే పిల్లలమో మగవాడే గబాయే దానవల్ల చేసుకుంటే ధర్మమల్ల దానవల్ల చేసుకుంటే దానవల్ల చేసుకుంటే అమ్మా దానధరమే శరణ పదార్థము ఆకలు 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 అన్నమో అన్నమని అడగబట్టారమ్మా అమ్మా దానమో దానమంట దానమో దానమంట దానమంట అయ్యో బాబు బాబయ్య కొట్టి ఊరన్న కాడ అందరూ ఒక్క తీరు ఉంటారా అయ్యో కొంతమంది బహుదర్శన అన్నమే చాలా అలవాటేరా ఆ చెట్టు కాడికి వచ్చి తమ్ముని ముఖం కడిగిచ్చి అయితే తమ్ముని ముఖం కడిగిచ్చి తమ్ముడికి నువ్వు తినవా నాకు మంచి మంచి అందం అంతా తమ్మునికి ఏరు పెడతాను మాడి చక్కెర ఉంటే అక్క తింటుంది కాదురా అయ్యో అక్క కరుణాదేవి ఓ అక్క మంచి మంచి అన్నం నాకు పెట్టినవా మాడి చక్కెర నువ్వు తింటానవా అక్క నువ్వు అడకొచ్చిందానివి కష్టం చేసిందానివి నువ్వే మంచి అన్న మీరు నాకే మాడి చక్కెర పెట్టు అంటుంది తమ్ముడు అట్టంటే తమ్ముడా మరి పిల్లగా మరి ఈ రోజు మరి ఆత్మ గల్ల మరి భాగవతపు రాజవ్వ గారు మరణం సందర్భంగా దినవారం రోజునాడు తన ఆత్మశాంతి కొరకై ఈ రోజు రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు ఎవరెవరు ఎంతమంది అంటే మరి ఏ లోకం వెళ్ళిపోయింది మా తల్లి అని మరి ఆత్మగల్ల బిడ్డలు అల్లుళ్ళు అల్లుడు రమేష్ బిడ్డ స్వరూప అల్లుడు శ్రీనివాసు బిడ్డ స్వప్న అల్లుడు రమేష్ మరి బిడ్డ అనితవ్వ అల్లుడు శ్రీనివాసు మరి బిడ్డ పద్మవ్వ అల్లుడు అనిలు బిడ్డ హారికవ్వ మరి అల్లుడు శ్రీకాంత్
బిడ్డ స్వప్న, అల్లుడు మల్లికార్జున్, మరి బిడ్డ గల్ల మానసవ్వ, మరి బిడ్డలు అల్లుళ్ళు, మరి తమ్ముళ్ళు మరదన్లు, మరి తమ్ముడు కుమారు, మరి మరదలు వెంకటమ్మ, మరి తమ్ముడు రాయమల్లు, మరదలు ఎల్లవ్వ, మరి తమ్ముడు ఎల్లయ్య, మరదలు లక్ష్మి, తమ్ముడు గల్ల ఇలయ్య, మరి మరదలు కనకలక్ష్మి. వీళ్ళందరూ కలిసి మరి అదే విధంగా ఆత్మగల్ల కొడుకులు కోడళ్ళు, మరి కొడుకు నరసయ్య, మరి కోడలు స్వరూప, మరి కొడుకు సత్యనారాయణ, కోడలు పద్మ, మరి కొడుకు బాలరాజు, మరి కోడలు మంగవ్వ, కొడుకు శ్రీశైలం, కోడలు పూర్ణవ్వ, మరి కొడుకు కుమారు, మరి కోడలు అనిత, కొడుకు శ్రీనివాసు, కోడలు సునీత. మరి వీళ్ళందరూ కలిసి కొడుకులు కోడళ్ళు, మరి బిడ్డలు అల్లుళ్ళు, తమ్ముళ్ళు మరదన్లు, వీళ్ళందరూ కలిసి ఈ రోజు రామరామన్న సంకీర్తన జరిపించుతున్నారమ్మ. ఎక్కడెళ్ళిపోయింది మా తల్లి, ఎలోకి వెళ్ళిపోయింది రాజవ్వ అని చెప్పి ఈ రోజు అక్క ఎల్లల్ల అటువంటి బిడ్డలు, అక్క ఎల్లల్ల కొడుకులు, అన్నదమ్ముల బిడ్డలు కొడుకులు, వీళ్ళందరూ కలిసి రామరామన్న సంకీర్తన జరిపించుతున్నారమ్మా. నువ్వు ఏలోకి వెళ్ళిపోతివే అమ్మా, ఏ తోవలు వెళ్ళిపోతివి తల్లి, ఓ రాజవ్వ. చిన్నారి మాటలు తల్లి, నీ చింత పువ్వుల సాయనే బంగారు మాటలు తల్లి రాజవ్వ, బంతి పువ్వుల సాయ తల్లి, బలిగాన్ని వదిలిపెట్టి ఈ లోక వదిలిపెట్టి ఏ లోక వెళ్ళిపోతువే అమ్మా. నువ్వు ఏ తొవ్వల వస్తావు, ఏ దారుల వస్తావు, నీ మాట వినిపిస్తలేదు, నీ రూపు రేఖలు కనబడతలేవు అమ్మా. నల్లలు రేగళ్ళు నల్ల రేగళ్ళ ఎర్ర కలవల పూలు పూసినే నా తల్లి, నల్లలు రేగళ్ళు నల్ల రేగళ్ళ ఎర్ర కలవల పూలు పూసినే మాయమ్మ, రంగు రంగులు లేదు రంగుల సింగిడి దింగి నేల పరుచుకుందో మాయమ్మ, చిన్నారి మాటలమ్మా ఇంత పువ్వుల సాయనే బంగారి మాటలేమో బంతి పువ్వుల సాయనే, నీ కడుపుల ఉట్టినోళ్ళు నీకు కొడుకులు లేకపోయినా, కడుపుల ఉట్టినోళ్ళు నీకు బిడ్డలు లేకపోయినా, మేమంత బలగా వచ్చి నీతో వదులుతున్నాము, నువ్వు ఎవరికేమో చెప్పినవు నా తల్లి ఏ లోక వెళ్ళినవే, అయ్యో నా బిడ్డలారా నేనెళ్ళిపోదయున్నా, నా బిడ్డ స్వరూపవ్వా, అల్లుడా రామేశు, నా బిడ్డ స్వప్నవ్వా, అల్లుడా శ్రీనివాసు, నా బిడ్డ హనితవ్వా, అల్లుడా రామేశు, నా బిడ్డ పద్మవ్వా, నా అల్లుడా శ్రీనివాసు, నేను వెళ్ళిపోతా ఉన్నా బిడ్డలారా నా బాకి తీరనాది, బిడ్డ హారికవ్వా, అల్లుడా నీలు, నా బిడ్డ సప్నవ్వా, అల్లుడా శ్రీకాంతు, నా బిడ్డ మానసవ్వా, నేనెళ్ళిపోతాయున్నా, నా అల్లుడా మల్లికార్జున్ నేనెళ్ళిపోతాయున్నా, మా నుండి ఉన్ననాడు కడుపుల ఉట్టినా, నాకు బిడ్డలు లేకున్నా, నాకు కొడుకులు లేకున్నా, నాకు బిడ్డలు ఉన్నరాని, నా అక్క ఎల్లల్లా వాళ్ళు బిడ్డలు ఉన్నరాని, నా అల్లుళ్ళు ఉన్నరాని, నేను మీ ఇండ్ల పొంట వచ్చే మీరు తినేది పెట్టేది తాగేది పోయేది, మీ చేతి అన్నమైనా నా బిడ్డ నాకు బాగా తీరినది, అయ్యో నా తమ్ములాలా నేనెళ్ళిపోతాయున్నా, తమ్ముడా కుమారు, మరదలా వెంకటవ్వ, నా తమ్ముడా రాయమల్లు, మరదలా ఎల్లవ్వ, తమ్ముడా ఎల్లయ్య, మరదల లక్ష్మవ్వ, నా తమ్ముడా ఇలయ్య, నేనెళ్ళిపోతాయున్నా,
మరదల కనక లక్ష్మి ఇక నేనెళ్ళిపోతున్నానమ్మా ఇక పండుగల్ల పండుగ వచ్చే రాగిట్ల పండుగ వచ్చే గా యొక్క పండుగ నాడు నేను ఆరాట పడుకుంటా నేను కోటింటికి వెళ్ళిపోయి రాగిట్లు పట్టుకొని అయ్యో నా తమ్ములాలా నేను మీ ఇంటికి వచ్చగలరు నా అక్క వచ్చనాని మీరు ఎదురుంగా వస్తురు తమ్మి నా కాళ్ళకు నీళ్ళు ఇచ్చి తమ్మి ఇక కూర్చున్న పీటలేసి మీరు పల్లెము గడికొచ్చి మీరన్నం పెడదురు మీ చేతి అన్నమేమో మరదళ్ళు నాకు బాకి తీరునా తమ్ములాలా ఓ తమ్ములారా తమ్ముడా కుమారు ఓ మరదలా ఎంకటమ్మా నేను మీ ఇళ్ళగా చిన్నాడు మీరే నా బిడ్డలు అనుకుందురే మరదల్లారా నా తమ్ములే నాకు కొడుకులు అనుకున్నా వల్ల మేమిది ధైర్యమంతా నీ నాతోడే వస్తుంది నా కడుపులో పుట్టిన కొడుకులు లేకున్నా బిడ్డలు లేకున్నా మీరే కొడుకులు మీరే బిడ్డలు అనుకున్నా నేను సంబరపడితేనే అవ్వా నా కొడుక నరసయ్యా నా కోడల స్వరూపవ్వా నా కొడుక సత్యనారాయణ నా కోడల పద్మవ్వ ఓ కొడుక బాలరాజు కోడల మంగవ్వ నా కొడుక శ్రీశైలవు నా కోడల పూర్ణవ్వ నా కొడుక కుమారు కోడల వనితవ్వ ఓ కోడల సునీతవ్వ నా కొడుక శ్రీనివాసు నేనెళ్ళిపోతున్నరా కొడుకులారో నా ప్రాణం పోవంగా మీరందరూ అది కచ్చిర్రు కొడుకులాలా మీరు దగ్గరుంటే నా మతులున్న మాట చెప్పుకుందు బిడ్డలారా నా ప్రాణం పోయిన మతలాభం మీ అందరికి తెలవంగా మీరు ఎడుచుకుంటే ఊరికి వచ్చి నా చుట్టూ కూర్చుండి మీరే కొడుకులయ్యర్రు మీరే బిడ్డలయ్యర్రు నన్ను వాడగట్టి పాడల్లో వండబెట్టి నలుగురు ఎత్తుకోని నా చుట్టూ కూర్చుండి ఓ తమ్మా నీ కోడల్లో వచ్చినవు నీ కొడుకులో వచ్చినవని మీరు నా చుట్టూ కూర్చుండి సిలికలకు పోలే మీరు కన్నీళ్ళు తీసిండ్రా బిడ్డ ఓ కోడలా కన్నీళ్ళు తీసిండ్రా బిడ్డ ఓ కోడళ్ళు నేనెళ్ళిపోతున్న కొడుక ఓ కొడుకులారా నన్ను ఇచ్చిన దేవుడైనా నా కోడళ్ళు నా కాకు నింపిండు బిడ్డ ఓ బిడ్డలారా కట్టి నీళ్ళు ఇడిసి నా తమ్ముల మరదల్ల వదిలి కొడుకుల కోడల్లా బిడ్డలాళ్ళ వదిలి నేనెళ్ళిపోతున్న బిడ్డ అయ్యో రామ రామ ఓ రామ రామ రాఘవా నేనేమి చేదు పండుగ వచ్చిన రావోను బాబా వచ్చిన నేను రాను అట్టిగా పోతాలేను వడగట్టి పాడే గట్టి పాడల్లా వండ పెట్టి నలుగురు ఎత్తుకొని 10 మంది మొత్తుకుంటా కోటింటి కొత్త తోటి శాలింటి బట్ట తోటి మాదిగింటి దప్పు తోటి ఇప్పుడు వెళ్ళాలా కాడ నన్ను కింద దించినారా మీరందరూ
కూడన్నారే ఇప్పుడు వెళ్ళాల కాడ నన్ను కింద తెచ్చి బిడ్డలారా నున్నారా ఓ కొడుకులారా కూడన్నారా నా తమ్ముళ్ళారా మరదన్నారా నా చెవుల నోరు పెట్టి ఆఖరు పిలుపు పిలిచిండ్రా నన్ను ఆఖరు పిలుపు పిలిచి నువ్వు అత్తమ్మ నీ బాకి తీరుదండి అని కోడన్నారు మీరు పిలిచింది కొడుకులారా ఓ బిడ్డలారా లుల్లారా ఆఖరి పిలుపు పిలుచుకుంటారా వీడికి నీ బాకి తీరుదండి అని తమ్ముళ్ళారా మరలేరు మగంటే రాకిటి నువ్వెవర కడితేవే అక్కు అని తమ్ముళ్ళారా నా చెవుల్లా నోరు పెట్టి ఆఖరి పిలుపు పిలిచినారా చెవుల్లా నోరు పెట్టి ఆఖరి పిలుపు పిలిచినారా మీరు పిలిచిన పిలుపులేమో నాకన్నా బాయే తమ్మి మరి ఆత్మ వల్ల మరి బిడ్డలు అల్లుళ్ళు మరి తమ్ముళ్ళు మరదాళ్ళు మరి అటువంటి కొడుకులు కోడాన్లు ఆత్మగల్ల చనిపోయిన రాజవ్వ పేరు మీద తలంత బలగం సిలికల గుంపులే చుట్టుగురు చుండి కన్నీళ్లు వేసి ధర్మంగా దానం చేసుకున్నారు మరి చనిపోయిన రాజవ్వ జీవి సక్కంగా సర్గములను నిలబట్టన్నని ఈ రోజు రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు వీళ్ళు మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గ్రామం గర్మిన్లపల్లి సలపాల సతీష్ యాదవ్ ఒగ్గు కథ కళా బృందాన్ని విలిపించి రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు వీళ్ళు మరి ఎంకే టీవీలో యూట్యూబ్ లో మా కథలు ఎంతో మంది చూస్తూ మమ్మల్ని ఆదరించిన వారికి మా కళాభివందనాలు. ఇక్కడి రప్పించి కథ ఇప్పించిన దాతలకు కూడా ఆయుర ఆరోగ్యాలు కలిగి సుఖ సంతోషాలు కలిగి అష్టభాగ్యాలు కలిగి పాలు వంగినట్టు వాళ్ళు వంగి తొవ్వల దేవుడు తోడై ఉండి దాపున దేవుడు ధైర్యం చెప్పి నాతివాడు చుట్టమై పగవాడు బంధువై చనిపోయిన అటువంటి వాళ్ళ తల్లి రాజవ్వ కళల నీడల్ల కనబడి శివుని ప్రాదాల కాడ మన జ్యోతి వెలుగనీంద్రి రాఘవ రామచంద్ర. ఎందుకు అంటే మరి అటువంటి ఆ చిన్నక్క కరుణవతి తమ్ముడు రక్తశీల రాజు ఏడుచుకుంటా అద్దూన పడివెలకి వెళ్ళి మా అక్క ఎల్లగొట్టిందని మరి చెల్లె కరుణవతి మా బావయ్య పట్టి నా తమ్ముని నా చేతులు పెట్టి ఇల్లెల్లో కొట్టిందని ఏడుచుకుంటా తమ్ముని తీసుకొని అడవిలకి వెళ్ళి అంటే వాళ్ళు వచ్చేతో వాళ్ళకి ఎదురుగా మలయాళ నగురు వేలే మలయాళ మహారాజు భార్య మల్లిక దేవి వాళ్ళ కడుపులో పుట్టింది మమతరాణి. వాళ్ళ కోడమందం లోపల రాజు అటువంటి ఓడిపోయి పరాయి రాజులు రాజ్యం దేశం ఆక్రమించుకొని కట్టుబట్టల తోటి ఎల్లగొట్టిరట. వీళ్ళు వాళ్ళు ఏకమయ్యారు అడవిల. మీదేవురు అంటే మీదేవురు అంటే ఒకళ్ళ కష్టం ఒకరు అడుక్కున్నారు. మరి మీరు ఎందుకు అటువంటి ఒక మేము ఉండే ఎందుకు మాకు రాజ్యం మేము దేశం మీద మేము చచ్చిపోతామని పోతాన్నాము అన్నాడు మలయాళ రాజు మల్లికదేవి. అప్పుడు కర్ణవతి అన్నది, మీరు చచ్చిపోకుర్రు అయ్యా, మీరు ముగ్గురు మా తమ్ముడు నేను మనం కూడా ఐదుగురు మా పట్టణంలో బతుకుదాము, మా అవ్వమాన ఆయన చచ్చిపోయారు, మీరు మాయంబర్ రారని వాళ్ళ కళ్ళ నీళ్లు తుడిచి వాళ్ళని తీసుకొని తమ్ముని తీసుకొని అడవిలకి వెళ్ళి ఏడుచుకుంటా వస్తా అంటే రాను రాను అటువంటి సుందర శీల వచ్చిండ్రు. సుందర శీల వచ్చే వరకు అటువంటి మరి శంకర మల్లయ్య కంటినగర తప్పింది. వినివిది పెద్దవాడి సైడ్ దండం పెట్టింది. ఎవరు కర్ణవతి, ఎవరు బిడ్డ నా కంటి చూపు తప్పిందంటే అయ్యా మాది ఈ పట్నం మాది కాదా, ఈ ఊరు మాది కాదా, మా తండ్రి సుందరశీల రాదు, నా తల్లి సుందరదేవి, మా తమ్ముడు పుట్టిన 3 నెలలకు నా తల్లిదండ్రులు చచ్చిపోతే మా అక్కపట్నం వేరు, మేము ఇంటి దస్తవేదులు రాజ్యం దేశం కాపాడన్నయ్యా, నీ చేతులు పెట్టి మా అక్కబావ పట్నం మేము వేరం, మేము ఇంత పెద్ద పెరిగినాం, మా పట్నం మేము వచ్చినాం కాబట్టి మా ఇంటి దస్తవేదులు మా చేతులు పెట్టమంటే శంకర మల్లయ్య కర్ణవతి చేతులు పెట్టిండు.
అప్పుడు మాత్రం అనగా నపారుని విలిపించి నాగిరి మెడకేపిచ్చి ఊరంతా సాడీపి ఏపిస్తే అర్జునులు వస్తాండ్రు. ఎందుకు అంటే సుందరశీలస్సు అటువంటి సుందరదేవి కన్న కొడుకుని బిడ్డ అచ్చిరాటని అష్టలు వస్తాను సృష్టిలో చూస్తారు. తమ్ముడిని తీసుకొచ్చి కచ్చిరేణ కూర్చుండే పెట్టి వాళ్ళ తండ్రి కచ్చిరేణ కూర్చుండే పెట్టి బంగారు పాకోళ్ళు కాళ్ళకు తొడిగి వజ్రాల వాయిద్యం చేతికిచ్చి రాజ్యవేలు రా తమ్ముడా అన్నది. అప్పుడు రక్తశీల రాజు ఎడవని ఎండు పోసుకొని కూడిన బంగారం పోసుకొని రాజ్యం వెళ్తాడు. అటువంటి దాన ధర్మం చేస్తాడు. పాలికి పిల్లలుంటే పాడి పనుల దానం చేస్తాడు, అన్నదానం చేస్తాడు, వస్త్రదానం చేస్తాడు. వాళ్ళ తండ్రి కంటే ఏడిమ్మలు ఎక్కువ పేరు కత్తాడు. అటువంటి ప్రజలు ఎంతో మంచోడు అంటున్నారు. ఇలాగా రాజ్యం వెళ్తాడు, ఇంటికి వస్తాడు, రాజ్యం వెళ్తాడు, ఇంటికి వస్తాడు. అట్లా కొన్ని రోజులు అవుతా అంటే ఈ కర్ణవతి అడవిలో కలిసిన మలయాళ మహారాజు మల్లికదేవి వాళ్ళ కడపలో పుట్టింది మమతరాన్ని కూడా ముగ్గురు తీసుకొచ్చుకోలేదు ఇంటికి. కొద్ది రోజులు అయినాక ఈ మల్లిక దేవిను మలయాళ మహారాజు అనుకున్నారు. మాకు రాజ్యం లేదా, దేశం లేదా, అడవిలో వాడు ఏడుచుకుంటూ వేయడంలో వాళ్ళ ఇంటికి తీసుకొచ్చుకున్నది కర్ణవతి. వాళ్ళ తమ్ముడైతే రాజ్యం వెళ్తాడు. మన చేతుల కొత్త లేవు, మనకు ఉందామని తీరు లేదు, కట్టుబట్టలతో వచ్చినాం. మన బిడ్డ మమతరాన్ని తీసి వాళ్ళ తమ్మునికి ఇచ్చి పెళ్లి చేద్దామని అటువంటి కర్ణవతి కాళ్ళు మొక్కుదాం అనుకొని వాళ్ళు గిద గిద ఉరికి వచ్చే కొడుకు మీ తమ్ముడు వేసుకుంటే ఉంటాం, లేకుంటే అచ్చిన బాడ కోరుకోవడం. ఏం చెప్తావు చెప్పు. మేము లేని వాళ్ళం చచ్చిపోయేటోళ్ళం తీసుకొచ్చినావు, మా పారం కాపాడినావు. మీ ఇంటికాడ ఇంత వంట పని చేస్తాను, ఉడ్చల్తాను, గోలు బొగ్గలు అవుతాను. నన్ను పెట్టాను, వేసున్నా పెట్టాను. నీ చేతులు లేవు నా బతుకు. మీ తమ్మునికి మా బిడ్డను చేసుకుంటానంటేనో ఉంటాం, మళ్ళా లేకుంటే అదే బాట కట్టుకుని పోయా ఏ బాయన్న చూసుకొని సత్తాం. అయ్యా బిక్కర బీరిపోయింది కర్ణవతి. మనసులో ఏమనుకుంటాంది మరి మలయాళ మహారాజు మల్లికదేవి వచ్చి నాకు కాళ్ళ వినబడతాను. ఎందుకు అంటే వాళ్ళకు ఎండగోడలో నీడు తీసుకొచ్చి మా ఇంట్లో ఉంచుకున్నందుకు కొద్ది రోజుల తర్వాత వాళ్ళ బిడ్డనట మా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తారట. నువ్వు ఒప్పి అవ్వా కర్ణవ్వా అని చెప్పని కాలు మొక్కుతారు. మరి ఒకవేళ బాగా ఆలోచించింది కర్ణవతి, మాకు అవ్వలేదా, మాకు అయ్యలేడు, అవ్వతోడ పుట్టినోళ్ళు లేరు, అయ్యతోడ పుట్టినోళ్ళు లేరు. మా పెద్ద కర్ణవతి మా బావ గట్ల ఏ సుట్లో మా అక్క వాళ్ళ ఇంటికాడ ఉంటుంది. మరి మరి మా తమ్ముడు మీ బిడ్డలు ఎట్లా పెళ్లి చేసుకుంటాడు, చేసుకోవడం అని నేనందునా వాళ్ళ ఇంట్లో ఉండకుంటే వెళ్ళిపోతారు. మాకు దిక్కుతీ ఎక్కడ ఎవరు లేరా, మాకు దిక్కుతీ ఉన్నారా, ఎక్కడ ఎవరు లేరు. మరి ఒకవేళ అట్లా కాకుండా నా తమ్ముడికి 4 రాజ్యాలు, నవగొండ పూలు, ఎల్ల దేశాలు, కొల్ల రాజ్యాలు తిరిగి అందమైన అటువంటి ఒక పిల్లని తీసుకొచ్చి నా తమ్ముడికి పెళ్లి చేస్తే వాళ్ళ మర్మం మాకు తెలియదు, మా మర్మం వాళ్ళకు తెలియదు. ఎందుకు అంటే వీళ్ళ మర్మం వచ్చి గిమ్రోలు అయితే వాళ్ళ మర్మం మాకు తెలిసింది, మా మర్మం వాళ్ళకు తెలిసింది. మరి అటువంటి మా తమ్ముడిని పెళ్లి చేసుకున్న తమ్ముడని వాళ్ళ అన్నబిడ్డ మమతరాన్ని ఇచ్చి పెళ్లి చేసి ఇంట్లో సొప్ప కలిసినట్టు ఉంటది. వేరే ఇంటి ఉన్నింటి పిల్లల్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తే కోపం వచ్చినాడు ఇంటింటికి మంటి పోయి కానీ మాకు పోయి కాదు. భార్య భర్తలు ఉన్నప్పుడు లొల్లొచ్చి ఉంటది. ఏదన్నా ఒక మాట అంటే నా తమ్ముడు ఉన్నింటి పిల్లలు తీసుకొస్తే ఏంది అంటే ఏంద్ర బాడుకావంటది. వీళ్ళైతే ఏమూ లేని వాళ్ళు. నా తమ్ముడు మాట అన్న పడుతుంది మమతరాని అని మనసులో పెట్టుకున్నది. మీరు అయ్యా మలయాళ రాజ బాధపడకుండ్రి, మల్లికదేవి మీరు బాధపడకుండ్రి ఉన్నది. మరి ఏమంటానో చెప్పు. మీరు బాధపడకురు, నా తమ్ముడు చాలా అయింది, నా తమ్ముడిని ఎట్లన్నా చేసి మీ బిడ్డను అటువంటి మా తమ్మునికి పెళ్లి చేసుకుంటాం, పెళ్లి చేసి జిమ్మదారు నాది. మీరు బాధపడకురి, మీరు మా ఇంట్లోకి వెళ్ళి బయటికి కూడా అవసరం లేదు. ఎందుకు అంటే ఇక మాకు కలిసి ఉందాం, అందరం మా ఇంట్లో కలిసి ఉందాం. ఇక పరపరవలేదన్నారు తమ్ముడమ్మా రాజ్యం వ్యర్థం చేసి నందానందన
పండుకున్నావు లేచి నాకు అన్నం పెట్టు అన్నాడు. అయ్యో తమ్ముడా రక్తశీల రాజా, తమ్ముడా నీకు ఆకలైతుంది, నీకు అన్నము పెట్టు అన్నవా తమ్ముడా. తమ్ముడా రక్తశీల రాజా, నీకు అన్నం పెట్టు అన్నావు తమ్మి, నాకు లేవ శాతం అయితే లేదు, నాకు జ్వరం వచ్చిందిరా. తమ్ముడా ఎన్ని రోజులు నా చెయ్యి కలుసుకొని నేను నీకు అన్నం వండి పెట్టాలిరా. ఏం చేద్దాం అనుకుంటాను? ఏం చెప్పి నీకు పెళ్లి చేద్దాం అనుకుంటాను రా. వెళ్ళా అక్క, నాకు పెళ్లి చేస్తావు, నువ్వు చేస్తావు, నేను చేసుకుంటా కరెక్టే. నాకన్నా ముందు వచ్చిందా అని నువ్వు ముందుగా నీ పెళ్లి చేసినాక ఎంతసేపు నీ పెళ్లి చేసుకుంటా. అయితే ముందుగా నా పెళ్లి చేసుకుంటే ఎంతసేపు నువ్వు చేసుకుంటావా? తమ్ముడా మనకు అవ్వలేదు, మనకు ఆయన లేడు తమ్మి, నా కాళ్ళు కడిగి నాకు కన్యాదానం చేయన్నట్టు నాకు కన తల్లిదండ్రులు లేరురా. తమ్ముడా నాకంటే ముందు నువ్వు పెళ్లి చేసుకున్నట్టయితే నీ భార్య నువ్వు ఇద్దరు కలిసి నా కాళ్ళు కడిగి నా కన్యాదానం వెయ్యాలి తమ్మి. అందుకనే నువ్వు ముందుగా పెళ్లి చేసుకోరా తమ్ముడా. అమ్మనికి తీయటి మాటలు చెప్పింది. అరే నేను మరి మా అక్క అన్నట్టుగా మరి మాకు అవ్వ ఉన్నదా, మాకు నాయన ఉన్నాడా? మా అక్క కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే మాకెంతో పుణ్యలోకం. మరి ముందుగా నేను పెళ్లి చేసుకునేందుకు చిరునా అక్క పెళ్లి చేసుకుని కావాలి అనుకున్నాడు పిల్లగాడు. రక్తశీల రాదు అటువంటి చూసినవా, మరి అక్క చెప్పిన మాట అన్నాడు. మరి అక్క పిల్లని ఎక్కడ చూసినవే పెళ్లి ఎత్తానంటాను. అయ్యో పిల్లని ఎక్కడ చూసినావు అంటున్నావా తమ్ముడా? మన ఇంట్లో లేదురా మమతరా లేదా? మమతరా అని మనబడచ్చిన పొల్ల మనబడచ్చిన పిల్ల లేదా? మమతరా అని ఏం లేదంటేనే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి అన్నం పెట్టి మన ఇంట్లో దాసులు లెక్క పని చేపిస్తాను. వానికి ఏం లేకనే మన ఇంట్లో సేవ చేయబట్టి వాళ్ళ పిల్లని చేసుకుంటే వాళ్ళు మనకి ఏమి ఇస్తారే? అయ్యో వాళ్ళు మనకి ఎందుకేమి ఇవ్వాలరా? మనకు రాజ్యం లేదా, దేశం లేదా, ఎండి లేదా, బంగారం లేదా తమ్మి, మనకి ఏం తక్కువ ఉండే పట్టుకురా తమ్మి. ఈ రాజ్యం అంతా మనదే కాదురా, మాట కలిసిన వాళ్ళు తమ్మి. ఇవాళ పేదోళ్ళు ఇంట్లో పిల్లలు నువ్వు వేసుకున్నట్టుగా అయితే నువ్వు అన్ని పడుతుంది, నువ్వు కూర్చున్నా పడుతుంది, నువ్వు ఏమన్నా పడుతుంది. డబ్బన బలిసిన వాళ్ళు ఇంట్లో నీకు పిల్లని తీసుకొని చేస్తే డబ్బులు ఉన్న వాళ్ళు ఇంట్లో పిల్లని తీసుకొని నీ పెళ్లి చేస్తే బాడు కావంటది. ఎన్నో అనరాని మాటలు అంటే తమ్మి అద్దరా ఈ పిల్లనే చేసుకోవాలి. సంక్రాంతి పండుగ నాడు సకినాలు పిండి తీసుకుతా అంటే పిల్ల నూనె కాలిందా కాలేజీ పిండి వేసి చూడడం అంటే శివుడు వేసింది కంచుట్లా వారేసింది. పుల్ల నేను చేసుకుని లోకులు ఏమంటారు అదరికిచ్చి మురికిచ్చి పెళ్లి చేసుకునే పేరు నాకు వస్తుంది. అక్క మమతరాన్ని చేసుకునే అయ్యో చేసుకోవాలి తమ్మి, నీ బాంచారు రా. నేను చెప్పినట్టు నువ్వు పెళ్లి చేసుకుంటే ఎందుకు అంటే వయసు పడతా అంటే వంక తీరుతుంది, తెలివి పెరుగుతుంది. గోల పొల్లు కొత్తది కదా తమ్మి. చాలా చేసుకుంటారు.